ఈరోజు టాపిక్ శారీ పెట్టికోట్. నేను ఈ శారీ పెట్టికోట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, ముందుగా మనకు టైలరింగ్లో అన్నిటికంటే సులువుగా నేర్చుకోగలిగిన ఐటమ్ ఇది. ఆ తర్వాత దీన్ని బట్టి మనము అన్నీ వరుసగా ఒక్కొక్కటి నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ పెట్టికోట్ నుంచి నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నా దగ్గర ఈ 2 మీటర్స్ క్లాత్ ఉంది. దీన్ని ఇది ఒక మడత మీద ఉంది. ఫస్ట్ దీన్ని మనము ఇక 4 మడతల మీద క్లాత్ని ఫస్ట్ వేసుకోవాలి. అంటే ఇది 4 పొరల మీద క్లాత్ ఉండాలన్నమాట. చూడండి, 4 ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపే ఉండాలి. ఈ ఓపెన్ ఉన్న సైడు మన ఎదురుగా ఉండాలి, ఈ మడత సైడు మన వైపు ఉండాలి. ఫస్ట్ మనకు కావలసిన కొలతలు తీసుకోవాలి. మనము శారీ పెట్టికోటు అంటే లోపాడ కుట్టడానికి మనకు 2 లేదా 2.5 మీటర్ క్లాత్ కావాలి. అంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి 2 మీటర్లు, లావుగా ఉండే వాళ్ళకి 2.5 మీటర్ సరిపోతుంది. ఇది నా దగ్గర ఒక 2 మీటర్స్ క్లాత్ ఉంది. దీంతో మీకు శారీ పెట్టికోట్ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికి తీసుకోవాల్సిన కొలతలు 2. అంటే పొడవు, నడుము. ఫస్ట్ మనం ఎవరు కుడుతున్నామో వాళ్ళ పొడవు తీసుకోవాలి. అంటే నడుము దగ్గర నుండి కాళ్ళ వరకు, కింది వరకు పొడవు తీసుకోవాలి. నాకు కావలసిన పొడవు 35 ఇంచులు. అంటే తనకు పొడవు 35 ఇంచులు సరిపోతుంది. నడుము అంటే మనము పావడ కట్టే చుట్టూ నడుము చుట్టూ కొలత తీసుకోవాలి. ఈ నడుము వచ్చేసి 32 ఇంచులు. ఈ 32 ఇంచులని మనము 8 భాగాలు చేయాలి. అంటే మనము దీనికి ఏవి కష్టపడాల్సిన అవసరం లేదు. మన టేప్లో 32 ఎక్కడుందో ఒక్కసారి చూసుకోండి. ఇవ్వండి, 32 ఇంచులు మన నడుము. దీన్ని ఇలా, ఇది నడుము. ఈ టేప్ని 8 మడతలుగా ఫోల్డ్ చేసుకోవడమే. చూడండి, 4 భాగాలు. దీన్ని ఇలా 8 భాగాలుగా ఈ టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఈ వక్తి సైడు మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, మనకు 4 ఇంచెస్ ఆన్సర్ వచ్చింది. అంటే నడుము 4 ఇంచులు. 32ని 8 భాగాలు చేస్తే మనకు నడుము 4 ఇంచులు వచ్చింది. దీనికి 1 ఇంచి మనం ఖర్చు కలుపుకోవాలి. అంటే 5 ఇంచులు. మన నడుము 5 ఇంచులు, పొడవు 35 ఇంచులు. ఇప్పుడు క్లాత్ని 4 మడతల మీద వేసుకొని ఫస్ట్ మనము పొడవు పెట్టుకోవాలి. ఈ మడత సైడు మనము పొడవు పెట్టుకోవాలి. ఈ పొడవు వచ్చేసి 35 ఇంచులు. ఇలా 35 ఇంచులకి గుణంగా బోట్ చేసుకోవాలి. చూడండి, ఎటువైపు చూసినా మనకు 35 ఇంచులే ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది నడుము. ఫస్ట్ నడుము 5 ఇంచులు. నడుము ఫస్ట్ 5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మడత వైపు నుంచి 5 ఇంచులు నడుము పెట్టుకోండి. తర్వాత నడుము ఎంత పెడతామో దానికి డబల్ బాటం రావాలి. అంటే అక్కడ 5 వచ్చినప్పుడు ఇక్కడ 10 ఇంచులు రావాలి. అంటే దీనికి డబల్ ఎప్పుడైనా సరే బాటం రావాలి. ఒకవేళ సపోజ్ నడుము 4 ఇంచులు అయితే బాటం 8. ఇది 3 ఇంచులు అయితే బాటం 6 ఇంచులు. అంటే ఇది ఎంత ఉంటుందో నడుము, బాటం దానికి డబల్గా ఉండాలి. ఇప్పుడు కింది వైపు దీనికి ఆపోజిట్, అంటే నడుము బాటము దీనికి ఆపోజిట్. ఫస్ట్ బాటమ్ 10 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా మనకు ఇక్కడ నడుము వచ్చేస్తుంది. అంటే ఈ నడుము ఇక్కడ నడుము వస్తుంది, ఈ బాటము ఇక్కడ బాటమ్ వస్తుంది అన్నమాట. ఈ నడుముకి ఈ బాటంకి క్రాస్గా మనం మార్చేసుకోవాలి. చేస్తున్నప్పుడు మనకి శారీ పెట్టికోటు డ్రాఫ్టింగ్ అయిపోయింది. ఫస్ట్ పొడవు పెట్టుకున్నాను. తర్వాత నడుముని 8 భాగాలు చేసి వచ్చిన ఆన్సర్కి 1 ఇంచ్ కలిపేశాను. కలిపితే మనకు ఎంత వచ్చింది? 5 ఇంచెస్ వచ్చింది ఆన్సర్. 4కి 1 ఇంచు కలిపితే 5 ఇంచులు మనకు వచ్చింది. నడుము 5, బాటం 10, మళ్ళీ కింది వైపు బాటము, తర్వాత నడుము. దీన్ని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి.
ఓకే, ఈ విధంగా మనకు 2 పెద్ద పీసులు వస్తాయి. ఈ విధంగా మనకు 2 పెద్ద పీసులు వస్తాయి. అలాగే ఇక్కడ ఒక పీసు వరకు జాయింట్ వస్తుంది మడత. దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి. మనకు 4 చిన్న పీసులు వస్తాయి. 2 పెద్ద పీసులు. ఈ విధంగా మనకు 6 పీసెస్ శారీ సెట్ ఈక్వల్ ఈ విధంగా పీసెస్ వస్తాయి. 2 పెద్దవి, 4 చిన్న పీసెస్. వీటిని మనము ఏ విధంగా జాయిన్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దీన్ని స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ స్టిచ్ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఒక పెద్ద పీస్ తీసుకొని దీన్ని ఈ చిన్న పీస్ వైపు ఇది ఇలా వచ్చేదాన్ని క్రాస్ పీస్ అంటారు. ఈ చిన్న పీస్లో మనకు ఒక స్ట్రైట్ పీసు, ఒకటి క్రాస్ పీసు ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి క్రాస్ పీసు, ఇది వచ్చేసి స్ట్రైట్ పీసు. మనము ఈ క్రాస్ ఉన్న పీస్కి ఈ స్ట్రైట్ పీస్నే జాయిన్ చేసుకోవాలి. అంటే ఈ పీస్ని ఈ విధంగా కుట్టేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే క్రాస్ పీస్ని స్ట్రైట్ పీసే జాయిన్ చేయాలి. ఇటువైపు కూడా ఈ క్రాస్ పీస్ని ఈ స్ట్రైట్ పీస్ని పెట్టి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత అదే విధంగా ఇంకో పీస్ని కూడా జాయిన్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. దీనికి పై వైపు మనకు 4 ఇంచెస్ నాడా పట్టి కావాలి. మనకు ఇక్కడ మిగిలిన క్లాత్లు ఈ క్లాత్ని ఇలా 4 మడతల మీద వేసేసుకొని నాలుగు లేదా 5 ఇంచుల నాడా పట్టి, నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ నాడా పట్టిని ఇలా తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకు 4 ఇంచెస్ నాడా పట్టి వస్తుంది. ఈ పీసెస్ అన్నీ మనము శారీ పెట్టికోట్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఈ నాడా పట్టిని పై వైపు జాయిన్ చేసుకోవాలి. దీనికి ఈ విధంగా మనకు 6 పీసెస్ శారీ పెట్టికోట్ మనకు రెడీ అయిపోతుంది. మీకు ఈ క్లాస్లో ఏమైనా నాకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.